హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మరి యొక్క ఇంట్రెస్టింగ్ వీడియోతోని మీ ముందుకైతే రావడం జరిగింది. ఆ వీడియో ఏంటో కాదు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటసింహం నందమూరి బాలకృష్ణ గారి తదుపరి చిత్రాల యొక్క లైన్అప్ గురించి ఈ రోజు ఒక కంప్లీట్ డీటెయిల్ గా వీడియో గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. సో ఏదైతే ఎన్బికే 112 పైన కురుక్షేత్రం వర్కింగ్ టైటిల్ తోని అనుకున్నామో, సో ఎన్బికే 112 అదే అవబోతుందా, లేకుంటే ఇంకొక కొత్త డైరెక్టర్ చేతికి ఆ పగ్గాలు వెళ్ళాయా, కురుక్షేత్రం మరి నెక్స్ట్ ఉంటుందా, లేకుంటే మరి ఏదైనా పాస్ అయిందా, ఇలా కంప్లీట్ గా దాని గురించి మీకు క్లియర్ గా వివరిస్తాను. మీరు మాత్రం మన ఈ ఛానల్ ని చూస్తున్నట్లయితే, మన ఈ వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా బాలయ్య గారి అమ్మాలు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ మాత్రం చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటసింహం నందమూరి బాలకృష్ణ గారి చిత్రాల యొక్క లైన్అప్ అయితే చాలా బాగుంది. అసలు కుర్ర హీరోలకు కూడా సాధ్యం కాని రీతిలో సినిమా వెంట సినిమాలు చేస్తూ, సినిమా ఉండగానే మరి ఒక 2 సినిమాలను లైన్ లో పెట్టి ఆ సినిమాల గురించి కూడా కంప్లీట్ గా ఫోకస్ చేస్తూ మూవీస్ తీస్తూ ఉన్నారు నందమూరి బాలకృష్ణ గారు. మనందరికీ తెలిసిందే ఎన్బికే 111 వర్కింగ్ టైటిల్ తోని గోపి చంద్ మల్లేనితోని మూవీ యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నెక్స్ట్ వీక్ లో ఒక భారీ షెడ్యూల్ కూడా ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆల్రెడీ హైదరాబాద్ లోని అల్యూమిని ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతుంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ కూడా జరిగింది. సో దీనికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్స్ అయితే చాలా త్వరగా జరుగుతున్నాయి. ఇందులో నయనతార ఫీమేల్ లీడ్ లో యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఎస్ఎస్ తమన్ ఈ మూవీకి మ్యూజిక్ అయితే అందిస్తున్నారు, మనందరికి తెలిసిన విషయమే. సో ఇది ఇలా ఉండగానే ఎన్బికే 112 పైన, ఎన్బికే 113 పైన చాలా రూమర్స్ వస్తున్నాయి. రోజుకొక అప్డేట్ అయితే మన ముందుకు వస్తుంది. సో ఎలాంటి అప్డేట్స్ అంటే, అసలు కుర్ర హీరోలకు అస్సలు సాధ్యం కాదు. ఇలాంటి రీతిలో అసలు బాలకృష్ణ గారు వరుస విజయాలతో ఉన్నారు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వరుస విజయాలతోని మరి యొక్క వరుస మూవీస్ తోని బిజీగా ఉన్న హీరో, మోస్ట్ బిజియెస్ట్ హీరో టాలీవుడ్ లో బాలకృష్ణ గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ హాట్ కేక్స్ లా ఒక డైరెక్టర్ వెనకాల ఇంకో డైరెక్టర్, ఒక మూవీ తర్వాత ఇంకో మూవీ తీస్తూ ఉంటున్నారు. సో ఎన్బికే 112 పైన మనం ఆల్రెడీ చాలా వీడియోస్ తీసాం. సో చాలా డైరెక్టర్స్ గురించి మాట్లాడాము. అప్పుడెప్పుడు కొరటాల శివ దగ్గర నుంచి హనీఫ్ హదేని అని మలయాళ డైరెక్టర్ గురించి కూడా మాట్లాడాము. అండ్ ఆ తర్వాత మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే వివేక్ ఆత్రేయతోని ఎన్బికే 112 మూవీ ఎలాగైనా ఉండబోతుంది. సో దానికి ఒక వర్కింగ్ టైటిల్ కూడా ఏంటంటే కురుక్షేత్రం తోని వర్కింగ్ టైటిల్ తోని దీన్ని 2 పార్ట్లుగా తీయబోతున్నారు అన్నట్లు. సో మోడర్న్ డే కురుక్షేత్రంలా ఉండబోతుంది కథాంశం అని చెప్పి. సో దీని గురించి మనం కంప్లీట్ గా మన ఈ ఛానల్ లో కూడా వీడియో తీయడం జరిగింది. అయితే రీసెంట్ గా ఇంకొక కొత్త న్యూస్, ఒక కొత్త అప్డేట్ మన ముందుకైతే రావడం జరిగింది. ఆ కొత్త అప్డేట్ ఏంటంటే విజయ్ కనకమేడల. సో ఈ డైరెక్టర్ పేరు కొత్తగా వినిపించవచ్చు, బట్ తన డైరెక్షన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఏదైతే నాంది మూవీ కావచ్చు, సో ఆ తర్వాత వచ్చిన ఉగ్రం మూవీ కావచ్చు, ఈ 2 మూవీస్ అల్ల నరేష్ గారితో తీయడం జరిగింది. సో తన యొక్క డైరెక్షన్ లో ఎంత వేరియేషన్స్ ఉంటుందో, ఎంతటి డెప్త్ ఉంటుందో, తన విలక్షణమైన డైరెక్షన్ కి మంచి గుర్తింపు కూడా రావడం జరిగింది. విమర్శకులు కూడా ఈ మూవీని ప్రశంసించడం జరిగింది. సో ఇలాంటి డైరెక్టర్ ఒక మాస్ కంటెంట్ తోని బాలయ్య దగ్గరికి ముందుకు రావడం అయితే జరిగిందంట. సో ఈ మూవీని డెఫినెట్ గా ఎలాగైనా ఈ జూన్ జూలైలో మూవీని స్టార్ట్ చేసి ఈ సంక్రాంతి రేస్ లోకి ఈ మూవీతోనే రావాలని చెప్పి ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇది ఒక రొటీన్ కాన్సెప్ట్. సో ఒక మాస్ ఎంటర్టైనర్ గా ఒక మంచి ట్విస్ట్లు వాటితోని ఎలాగైతే నాంది, ఉగ్రం లాంటి మూవీస్ ఎలా కంప్లీట్ గా డెప్త్ లోకి తీసుకెళ్లిపోతాయో, సో ఆ విధంగా స్టోరీ బేస్డ్ మూవీ ఉండనుందంట. సో దీన్ని త్వరగా పట్టాలెక్కించి, దీన్ని త్వరగా కంప్లీట్ చేసి, ఏదైతే ఎన్బికే 112 కురుక్షేత్రం అని చెప్పి అనుకున్నామో, సో అది 2 భాగాలుగా ఉంది కదా, దాని మీద ఇంకా స్క్రిప్ట్ వర్క్ ఇంకా బాగా జరిగి, ఇంకా డెప్త్ లోకి వెళ్ళి ఈ 2 భాగాల పైన మంచి హోంవర్క్ జరిగిన తర్వాతనే దాన్ని ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ గా, ఒక భారీ హంగులతోని, భారీ బడ్జెట్ తోని ఆ మూవీని తీయబోతున్నారుగా. సో దానికి కాస్త టైం ఇస్తే బాగుంటుందని చెప్పి యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ మూవీ కూడా అతి త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఇది ఇంకా అఫిషియల్ గా అయితే కన్ఫర్మ్ కాలేదు, బట్ ఈ మూవీ జూన్ జూలైలో దీన్ని స్టార్ట్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. దీన్ని సుధాకర్ చెరుకూరి గారు ఈ మూవీని నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ తన దసరా మూవీ కానివ్వండి, రామారావు ఆన్ డ్యూటీ కానివ్వండి, మొన్న వచ్చిన భక్తమాస్టర్లకు విజ్ఞప్తి కానివ్వండి, ఇప్పుడు పారడైస్ ఏదైతే నానితో మూవీ ఉందిగా, సో ఈ మూవీస్ ని
ప్రొడక్ట్ చేసింది సుధాకర్ చెరుకూరి గారే. సో మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. సో మూవీకి ఎంత అవసరం ఉంటే అంత వరకు వెళ్ళి ప్రొడక్షన్ దగ్గర ఎక్కడ రాజీ పడకుండా మంచి వాల్యూస్ తోని మూవీస్ అయితే తీస్తూ ఉంటారు. సో అదే విధంగా ఈ మూవీ పైన కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, మంచిగా తీస్తారని అనుకుంటున్నాము. సో డెఫినెట్ గా ఈ మూవీ తొందరగా పట్టాలెక్కించి ఏదైతే ఎన్బికే 111 ఉందో దాన్ని కూడా త్వరగా షెడ్యూల్స్, ఒక భారీ బడ్జెట్ భారీ షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేసుకొని ఆ మూవీని ఎలాగైనా దసరాని ప్లాన్ చేసి ఈ మూవీని సంక్రాంతికి ప్లాన్ చేసి నెక్స్ట్ కురుక్షేత్ర మూవీ పైన కంప్లీట్ గా ఫోకస్ చేస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. సో బాలే గారికి ఉన్న విజయాలు ఈ మధ్య కాలంలో ఎవరికి లేవు. మనం అఖండతో మొదలు పెడితే అఖండ 2 వరకు వరుసగా 5 మూవీస్ సూపర్ డూపర్ హిట్ అయితే ఇది నెక్స్ట్ 6th మూవీ ఏదైతే ఎన్బికే 111 ఆ మూవీ కూడా డబల్ హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఆ మూవీ కూడా షూటింగ్ చాలా బాగా జరుగుతుంది. సో ఎన్బికే 112 పైన చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అంటే ఏ మూవీ రాబోతుంది, వివేక్ ఆత్రేయతో రాబోతుందా, లేకుంటే మరి ఇప్పుడు విజయ్ కనకమేళ్ళ కొత్తగా పేరు వచ్చింది, సో ఆ డైరెక్టర్ తో ఉండబోతుందా అనేది అతి త్వరలో మనకు దీనిపైన క్లియర్ సమాచారం అయితే ఉండనున్నట్లు మనకైతే తెలుస్తుంది. సో చూద్దాం మరి ఏది మరి అఫీషియల్ గా వచ్చిన తర్వాత మాక్సిమం మనకున్న సమాచారం ప్రకారం విజయ్ కనకమేడలతోని ఇది ఎన్బికే 112 ఉండనున్నట్లు మనకైతే తెలుస్తుంది. సో ఆ తర్వాత కురుక్షేత్రం మూవీ 2 భాగాలుగా తీస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. చూద్దాం మరి ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో, ఇంకా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మీ ముందుకైతే నేను డెఫినెట్ గా ఒక 5 నుంచి 10 నిమిషాలలో ఒక వీడియో అయితే రెగ్యులర్ గా తీస్తూనే ఉంటాను. బాలే పైన ఎలాంటి వీడియో వచ్చినా, మనం ఎలాంటి అప్డేట్ వచ్చినా మనం మన ఛానల్లో తీస్తూనే ఉంటాం, రెగ్యులర్ గా వీడియోస్ చేస్తూనే ఉంటాం. సో ఎలాంటి అప్డేట్ వచ్చినా మీ ముందుకైతే నేను వస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఏంటి, నచ్చిందా లేదా, అండ్ మీ యొక్క ఒపీనియన్స్ ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ ఈ వీడియోని నచ్చినట్లయితే, ఇంతసేపు మీరు చూసారు అనుకుంటే డెఫినెట్ గా నచ్చిందని అనుకుంటున్నా. సో డెఫినెట్ గా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బాలే గారి అభిమానులు జై బాలే అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ మాత్రం చేస్తూ ఉండండి. ఈ వీడియోకి ఇంతే గైస్, మరి ఒక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు రావడానికి నేను ట్రై చేస్తా. మీరు మాత్రం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.